వీడియోలకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఫాలో కొట్టండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. నిన్న నైట్ 8:30, 9 ఆ మధ్యలో మనకు రిజల్ట్స్ అనేది రావడం అయితే జరిగింది. నేను దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకెవరైనా జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసారు. నేను చెప్పిన విధంగానే మనకు మండే అన్న ట్యూస్డే అన్న రిలీజ్ చేస్తారని నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది, ఇంటిమేట్ చేయడం అయితే జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో. అందుకే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి, ఓకేనా? ఎందుకంటే అందులో అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. అంటే నేను వీడియో చేయలేకపోతే చిన్న చిన్న అప్డేట్స్ అనేది నేను అందులో ఇస్తాను, ఓకేనా? అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. 44,228 పోస్టులకు సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ లిస్ట్ 1 అన్నమాట. మనకి ఇంకా చాలా లిస్టులు అయితే ఉంటాయి. ఎవరైతే మన ఈ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ హార్ట్లీ. అండ్ ఏ విధంగా మీ మొబైల్లో చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుద్దాం. ఎవరైతే అప్లై చేశారో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మన ఛానల్ కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ ఓన్లీ మనకు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు అంటే కొన్ని స్టేట్లకు సంబంధించి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మిగతా స్టేట్లకు అనేది మనకు ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ చేసే అవకాశం అవుతుంది. అంటే ఏమేమి స్టేట్లు రిలీజ్ చేశారు అని కంప్లీట్గా చూద్దాం. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పోస్టల్ జీడీఎస్ అనేది ఇట్లా కొట్టండి. కొడితే మీకు ఇట్లా అయితే రావడం అయితే జరుగుతుంది. పోస్టల్ జీడీఎస్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు జీడీఎస్ అన్న ఫస్ట్ లింక్ అయితే క్లిక్ అయితే చేయండి. మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ న్యూ అన్నది స్క్రోల్ అవుతుంది చూడండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు July 2024 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిషర్ ఆఫ్ సర్కిల్స్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇవి మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగిందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంకా రిజల్ట్స్ ఆఫ్ అదర్ సర్కిల్స్ విల్ బి రిలీజ్డ్ షార్ట్లీ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా మధ్యప్రదేశ్ కానీ కొన్ని స్టేట్స్ కానీ తర్వాత రిలీజ్ చేస్తారని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. మొత్తం ఓవరాల్గా 23 స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది. అవి అయితే కొన్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ 2-3 రోజులలో అవి కూడా రిలీజ్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ వీళ్ళకు ఇప్పుడు మనకు తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు అదే పేజ్లో కింది స్క్రోల్ చేస్తే లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. ఆ లిస్ట్ ఈ లిస్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 లిస్టులు పెట్టడం అయితే జరిగింది. అందులో మీ రూల్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సర్చ్ కొడితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూ అన్నది కదా, దాన్ని అయితే న్యూ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఉన్నది కదా, దీని అయితే క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసితోనే మీరు ఇక్కడ లిస్ట్ అనేది కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్, అస్సాము, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్ అండ్ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ది తెలంగాణ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు దీన్ని ప్లస్ మార్క్ ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ July 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అన్నమాట. ఇక్కడ లిస్ట్ 1 అని ఎందుకు ఇచ్చిందంటే మనకు లిస్ట్ రిలీజ్ చేస్తారని వాళ్ళు లిస్ట్ 1 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ది షార్ట్ లిస్టెడ్ candidates should get their documents verified through the divisional head mentioned against their names on the before 3rd September 2024. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎన్ని రోజులు ఇచ్చారంటే మనకు దాదాపు ఒక 12 నుంచి 13 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి 20 తారీఖు. మనకు దాదాపు సెప్టెంబర్ 3 తారీఖు లోపు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడ వెళ్ళాలంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 1, ఇక్కడ డివిజన్ వచ్చేసి అమలాపురం అండ్ ఆఫీస్ వచ్చేసి అనంత అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ కూడా అదే. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇతను ఏ విధంగా సెలెక్ట్ అయిందంటే డాక్ సేవక్ అని సెలెక్ట్ అయ్యాడు. ఆయన నెక్స్ట్ కేటగిరీలో ఏ కేటగిరీలో సెలెక్ట్ అయిందంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు. ఆయన ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అలాగే సార్ మనకు నా పేరు లేదు కదా మరి ఏ విధంగా అంటే ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కనబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తోని మీరు ఇక్కడ మీరైతే సెర్చ్ అయితే చేయాలి. ఎక్కడ సెర్చ్ చేయాలంటే ఇక్కడ మీద ఉన్నది కదా,
ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ మీరైతే సెర్చ్ చేసింది అనుకో మీరు డైరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 24 కనబడుతూనే ఇక్కడ మీకు కనబడుతుందిగా, ఇక ఈ విధంగా 24 అనబడుతూనే మీకు ఇక్కడ ఎల్లో కలర్లో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ చూస్తే నేను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి చెప్పుకుంటూనే వచ్చిన మనకు పర్సంటేజ్ హెవీ పర్సంటేజ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్పినాను, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో నార్త్ సైడ్ పెట్టుకోండి మీకు ఈజీగా వస్తాయని చెప్పిన. ఇక వేడోడో యూట్యూబర్లు కొందరు యూట్యూబర్స్ చెప్పారు కదా అప్పుడు మనకు తక్కువ మార్కులకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు నార్త్ సైడ్ ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పారు కదా. ఇక వాళ్ళ మాట విన్నందుకు మీరు అట్లే పోతారు. అంటే నేను మంచి చెప్పడానికి మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టాను, ఓకేనా. ఏదో తప్పు కాదు, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తి చెప్తున్నా కాబట్టి. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ టు ద వెరిఫైడ్ విత్ అంటే ఇక్కడ అమలాపురం డివిజన్కి అయితే వెళ్ళాలన్నమాట. మీరు అమలాపురం డివిజన్కి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో నేను ఏ విధంగా జరుగుతుందో అది కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ పర్సంటేజ్ చూసుకుంటే మనకు ఓవరాల్గా 100% ఆంధ్రప్రదేశ్లో 100% అంటే ఎలాగంటే మనకు ఎవరికైతే 10th 600కి 600 వచ్చినాయో, ఎవరికైతే 600కి 600 వచ్చినాయో వాళ్ళైతే మాత్రమే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు లాస్ట్కు మెసేజ్ అనేది రాలేదని కొందరు మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు. అంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కానీ నాకు మెసేజ్ రాలేదని అంటున్నారు. మెసేజ్ చేసి నాకు ఆల్రెడీ నైట్ వాళ్ళకి వచ్చి ఈ రోజు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే కొంచెం అంటే సర్వర్ బిజీ ఉండడం వల్ల అదంతా జరుగుతుంది కదా, అందువల్ల మనకు వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. నిన్న మేము మెసేజ్ పంపించడం అని అన్నారు. కానీ మనకు మార్నింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 1355 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ కింది స్క్రోల్ అయితే మీకు తెలంగాణ ఉన్నది కదా, దీని అయితే క్లిక్ అయితే చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ GS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 అన్నమాట. ఇది కూడా సేమ్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 3 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని స్టేట్లకు సంబంధించి కూడా సేమ్ డాక్యుమెంట్ అంటే వెరిఫికేషన్ అనేది సేమ్ ఇస్తారు. కానీ ఈ రోజు రేపు రిలీజ్ చేస్తారు చూడు, వాళ్ళకు మాత్రం ఒక 2 రోజులు తేడా ఉంటది కావచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి డివిజన్ ఆదిలాబాద్ డివిజన్, నెక్స్ట్ ఆఫీసు అల్లూరు అండ్ పోస్ట్ నేమ్ అది కూడా, కేటగిరీ వచ్చేసి SC అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి మనకు ఓవరాల్గా తెలంగాణ చూసుకుంటే ఈసారి చాలా కట్ ఆఫ్ పెట్టాడు లాస్ట్ ఇయర్ కంటే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ 95% ఉండే, కానీ ఈసారి 100% అయ్యారు, ఓకేనా. ఇక్కడ వెరిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం 95%, 96%, 97% అన్ని కూడా మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే మనకు లైవ్లు పెట్టిరు కదా కొందరు మన మహానుభావులు సబ్స్క్రైబర్స్ అంటే యూట్యూబర్స్, అన్న నాకు 92% వస్తుందా 93% వస్తుందా లైవ్లు పెట్టి చేసిరు కదా, అయిపోయింది. ఇప్పుడు లైవ్లో పెట్టిన కాడికి అయిపోయినాయా, అట్లుంటుంది బ్రదర్. ఓవరాల్గా 980 మంది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది తెలంగాణకు. ఇక్కడ మెసేజ్ కూడా వాళ్ళు పంపించడం అయితే జరిగిందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా ఎవరైనా అంటే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు వచ్చిందా రాదా అని మీకు ఈ విధంగా తెలుస్తుంది. ఒకవేళ మెసేజ్ వస్తుందా అంటే మీకు రావచ్చు రాకపోవచ్చు, కానీ మీకు ఇందులో మీకు ఉండడం అయితే జరిగిందంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాలన్నమాట. ఓవరాల్గా ఇంత బ్రదర్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా ఓవరాల్గా 150 అంటే 150 ఎబోవ్ సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే నాకు ఇప్పటికి మెసేజ్ చేసిన వాళ్ళు అంటే నేను సెలెక్టర్ సార్ మీరు అప్లై చేసిన వాళ్ళు నాకు సెలెక్ట్ అయ్యింది అంటే జాబ్ వచ్చిందని చాలా మంది కూడా అడిగారు. అంటే మెసేజ్ చేసిర్రు, చెప్పారు, విషెస్ కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నారు, అంటే చూసుకోలే కొందరు, ఓకేనా. ఓవరాల్గా చెప్పింది అంటే మన ఛానల్ నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా, మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇతర సంబంధించిన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా. కాబట్టి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.